నమస్కారం మావయ్య గారు. నమస్కారం బాబు గారు. నమస్తే. రా బాబు రా. నమస్కారం అండి. రండి రండి. ఆపండి. మావయ్య గారు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు బాబు. ఇక్కడ కాదు, అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. సరే పద. ఏమైంది? ఇదొకసారి చూడండి. ఇది మీరు నమ్ముతున్నారా? నమ్ముంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదండి. ఇదేదో నేనంటే గిట్టని వాళ్ళు చేసిన వెదవ పని. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. దానిలో మీకు సంబంధం ఉందని రాయలేదండి. ఆ ఫోటోలోని అబ్బాయికి మీ అమ్మాయికి సంబంధం ఉందని రాశారు. ఇదంతా పచ్చి మోసం బాబు గారు. నా మీద టెస్ట్ చెప్తున్నాను బాబు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న కుట్ర బాబు. చూడండి అంకుల్, మీరు అలాంటి వాళ్ళు, మీ అమ్మాయి అలాంటిదో మాకు తెలుసు. నేను మిమ్మల్ని నమ్ముతాను. కానీ విడిది నుంచి మండపం దాకా ఊరేగింపుతో వచ్చిన మా ఊరు జనం ప్రతి ఒక్కరి చేతుల్లో ఈ పాంప్లెట్స్ ఉన్నాయి. అందరి నోట్లో ఈ విషయం నలిగింది. వాళ్ళకి నేనేం చెప్పాలి? ఎక్స్క్యూజ్ మీ, మీరేమనుకోనంటే ఒక మాట. మీరు? ఐఎమ్ బలరామ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. చెప్పండి. వీరి ఫ్యామిలీ గురించి, వీరి అమ్మాయి గురించి, ముఖ్యంగా ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి గురించి తెలిసిన వాడిని. ఇదంతా వట్టి ట్రాష్. మీకేమాత్రం అనుమానం లేకుండా ఈ పెళ్లి చేసుకోవచ్చు. చూడండి మిస్టర్ బలరాం, ఇదంతా ట్రాష్ అని మీకే కాదు నాకు తెలుసు. కానీ మనం బతుకుతున్న సొసైటీలో మా రిలేటివ్స్ ని, నా ఫ్రెండ్స్ ని ఇది అబద్ధమని ఎలా నమ్మించను? ఎలా వాళ్ళని కన్విన్స్ చేయమంటారు చెప్పండి? ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఆ అబ్బాయి వచ్చి తనకు మధుకి ఏ సంబంధం లేదని చెప్తే మీకు ఓకేనా? ఎస్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అంతకంటే ఇంకేం కావాలి? ఎలాగో మీకు ఆ కుర్రాడు తెలుసుంటున్నారు కాబట్టి ఓసారి అతన్ని తీసుకొచ్చి అందరి ముందు నాకు మధుకి ఏ సంబంధం లేదని ఒక్క మాట చెప్తే చాలు. నా కోసం కాదు, మనందరి కోసం. ముహూర్తానికి ఇంకా గంట టైం ఉంది. నాకంత టైం అక్కర్లేదు, 10 నిమిషాలు చాలు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, మీరు ఇంకేం వర్రీ కాకుండా మిగతా కార్యక్రమాలు చూసుకోండి. నేను ఇప్పుడే వస్తాను. హలో. హలో. దాంట్లో ఏముంది తాతగారు? హాట్ న్యూస్, ఇది చూడండి. బాగుంది, పంచిపెట్టు. ఆల్రెడీ ఆ పని మీరు చేసేశారుగా. మేమా? మాకంత తీరిక లేదు, ఓపిక లేదు. అంటే దీంతో మీకే సంబంధం లేదంటారు? లేదు. అయితే అదే మాట మీరు మీ మనవడు వచ్చి కళ్యాణ మండపంలో చెప్పండి. ఎందుకు చెప్పాలి? మీరొచ్చి చెప్పకపోతే ఆ కుటుంబం పరువు పోతుంది గనక, మీరొచ్చి చెప్పకపోతే పీటల మీద పెళ్లి ఆగిపోతుంది గనక, మీరొచ్చి చెప్పకపోతే ఓ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది గనక. మేము చెప్తే బఫూర్లు అవుతావు గనక, మేము చెప్తే జోకర్లు అవుతావు గనక, మేము చెప్తే బ్రోకర్లు అవుతావు గనక మేము రామ్ చెప్పం, సర్టిఫికేట్లు ఇవ్వం. వాడిని బతిమాటం ఏంటండి? 4 తగిలిస్తే వాడే వస్తాడు. హలో. తాతగారు, అక్కడ పెళ్లికి వేల మంది వచ్చున్నారు. ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోతే మళ్ళీ ఆ పిల్లకి ఈ జన్మలో పెళ్లి కాదు. ఆడపిల్ల జీవితం మీ కాళ్ళు పట్టుకుంటారు. చాలా ఆపమ్మా. మీరు పాలరాయి మీద పడ్డా, మేము నాపరాయి మీద పడ్డా వచ్చే కన్నీళ్లు ఉప్పు నీళ్ళేనమ్మా. చెడేదానికి ఆడపిల్ల జీవితం, మగపిల్లాడి జీవితం అనే డిఫరెన్స్ ఉండవు. మేము రామ్, ఇక మీరు వెళ్ళొచ్చు. తాతగారు, మేమింతగా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇలా మొండికేయటం ఏం బాగాలేదండి. వేస్తానయ్యా, మొండికేస్తాను. ఏం చేస్తావు? కేసు పెడతావా? పెట్టుకో. ఎఫ్ఐఆర్ రాస్తావా? రాసుకో. నన్ను నా మనవాడిని బొక్కలో పెట్టి మక్కలను కొట్టి కోర్టు తీసుకెళ్ళు. అంతేగాని బ్రోకర్లా, మంట పనికిరా, శోభనానికిరా వచ్చి కాపలా కాయంటే కాయడానికి మేమేం వెర్రి పప్పులో కాదు. గెట్ అవుట్. నేను వస్తాను సార్. ఏంట్రా? అవును తాతయ్య, నేను వెళ్ళి చెప్పొస్తాను. ఏం చెప్తావు? నీ పెళ్ళానికి నీకు సంబంధం లేదని చెప్తావా? నీకు దానికి ప్రేమ లేదని చెప్తావా? అసలు పెళ్ళే కాలేదని చెప్తావా? చెప్పి నీ పెళ్ళాన్ని ఇంకొకటికి దార్చొస్తావా? తార్చను. పెళ్లి నేను తన మెళ్ళలో 3 ముళ్ళు వేశాను, మాకు శోభనం కూడా జరిగింది అని అందరి ముందు అరిచి మరీ చెప్పొస్తాను. అలా చెప్పి నువ్వు నా పెళ్ళని నాకు తెచ్చిస్తావా? తనతో కాపురం చేయిస్తావా? చెప్పు. అలా తెచ్చిస్తానంటే ఇక్కడే ఈ గుమ్మ ముందే కూర్చుని ఎదురు చూస్తాను. 1 రోజు కాదు, నెలలు కాదు, ఎన్నేళ్లైనా సరే. మాట్లాడమే తాతయ్య. ఎందుకు తాతయ్య జరగని వాటి గురించి కలలు కంటూ జరిగే వాటిని చెడగొట్టడం? అనవసరంగా అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం? భర్తగా నేను ఎలాగో ఫెయిల్ అయ్యాను. కనీసం ప్రేమికుడిగానైనా గెలవని. ప్లీజ్ గెలవరా? గెలిచి చరిత్రలో అమర ప్రేమికుడు మీరిపో. పోరా పోరా చవట పోరా.
ఇతనేనండి ఆ కుర్రాడు. శ్రీను, ఏం జరిగిందో వివరంగా చెప్పు. నమస్కారం సార్. నమస్తే. నా పేరు శ్రీనివాస్ ప్రసాద్. మెడిసిన్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. నేను మధులత గారు క్లాస్మేట్ సార్. అప్పుడప్పుడు ఆవిడ నా పేదరికాన్ని చూసి జాలిపడి ఫీజులకు పుస్తకాలకు డబ్బులు ఇస్తుండేవారు. అంతకు మించి మా ఇద్దరి మధ్య వేరే ఏ సంబంధం లేదు సార్. అమ్మాయి గారే కాదండి, ఆవిడ గారి నాన్నగారు, బాబాయిలు, ఆ కుటుంబం అంతా చాలా మంచివాళ్ళు. అలాంటి కుటుంబం మీద ఇలాంటి అభాండం వేయడం మహా పాపం సార్. ఇదేదో ఆయన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం గిట్టన వాళ్ళు చేసిన పని ఉంటుంది. ఈ కంప్యూటర్ యుగంలో ఇలాంటి ఫోటోలు క్రియేట్ చేయడం ఎంతసేపు అండి? అనవసరంగా దేవత లాంటి అమ్మాయి గారి మీద ఇలాంటి నింద వేసిన వాళ్ళ కళ్ళు పోతాయి సార్. సిఐ గారు, ఇదే కదా మీరు చెప్పమంది? నేను కరెక్ట్ గా చెప్పానా, ఏవైనా మిస్ అయ్యానా? నేను చెప్పమన్నా? అవును సార్, మీరే కదా అలా చెప్పకపోతే మధు పెళ్లి ఆగిపోతుందని నన్ను లాక్కొచ్చారు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? నాన్ సెన్స్ ఏముంది? నా చేత వాళ్ళు చెప్పించాలనుకున్నది, మీరు వినాలనుకున్నది ఇదేగా. అంటే మరి ఇదంతా పచ్చి అబద్ధం. మరి నిజమేంటి? నిజం విని తట్టుకోగలిగే శక్తి మీకుందా? ఎస్. అయితే చెప్తున్నాను, వినండి. అందరూ వినండి. నేను మధు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించుకున్నది నిజం. ఆ ప్రేమని ఈ పెద్దవాళ్ళు వ్యతిరేకిస్తే ప్రాణాలకు తెగించి పారిపోయి పెళ్లి చేసుకున్నది నిజం. కలిసి కాపురం కూడా చేసింది నిజం. పెళ్ళాం గురించి పరాయి వాళ్ళ ముందు చెప్పకూడదని ఇంగిత జ్ఞానం ఉన్నవాడిని కాబట్టి చెప్పడం లేదు. కానీ తన మెడ నుండి తొడ వరకు ఎన్ని పుట్టుమచ్చలున్నాయో నాకు తెలుసు సార్. తల నుంచి మొల వరకు ఎన్ని పంటిగాట్లున్నాయో, ఎన్ని గోరుగిచ్చులున్నాయో నాకు తెలుసు సార్. వదిలేండి సార్. ఎందుకు ఆపుతారు? ఏం చేస్తావరా? చంపుతావా? అంతేగా, చంపరా. కమాన్ కల్మే. ప్లీజ్ లెట్ హిమ్ టాక్. ఇవే కాదు సార్, తనే నా భార్య నిరూపించడానికి మీకు ఇంకా సాక్ష్యాధారాలు చూపించగలను. చూడండి సార్, చూడండి. నేను కట్టిన తాడిని దీని బాబాయిని బలవంతంగా తెంపేస్తే ఇక్కడ పడ్డ మచ్చను చూడండి. చూడండి, నా రూపాన్ని గుండెల్లోనూ, పేరుని చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకుంటే తనకు రక్తం పంచిన వాళ్లే రక్తం వచ్చేదాకా కత్తితో చెరిపేస్తే పడ్డ మచ్చ సార్ ఇది. చూడండి, అందరూ చూడండి. ఇంత జరిగే కూడా మా ఇద్దరిని వేరు చేసి దాన్ని ఇంకా కన్య అని మీకు ఫ్రెష్ గా కన్యాదానం చేయడానికి సిద్ధపడ్డారు సార్ ఈ రాస్కెల్స్. సబ్బాష్ సబ్బాష్ రా నా కొడుకు కొడక. ఇన్నాళ్లకు నా మనవాడు అనిపించావురా. నువ్వు పెళ్లి మండపానికి వెళ్తానన్నప్పుడే అనుకున్నాను రా, ఈ దొంగ నా కొడుకుల్ని అందరి ముందు ఎండగట్టడానికేనని. బాబు పెళ్లి కొడక, నువ్వు పెళ్లి చేసుకుపోతున్న ఈ అమ్మాయికి వీడు మొదటి మొగుడు నాయనా. ఇప్పుడు నువ్వు చేసుకున్నాక రంగు మొగుడవుతాడు. చేసుకో బాబు, చేసుకొని బాగా మేకప్ కొట్టి అమెరికా తీసుకెళ్లి అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించి మళ్ళీ నీ పెళ్ళాన్ని కన్ని పిల్లగా మార్చుకో. వెళ్ళు నాయనా, వెళ్ళు. ఓయ్ ఆఫీసర్, పోలీసు వాడివి పోలీసు వాళ్ళ ఉండు. ఇలాంటి బ్రోకర్ పని చేసావంటే ఫలితం ఇలాగే ఉంటుంది. రారా మనోడా. ఎంత మందు కొట్టినా దిగనంత కిక్కిచ్చాడు. ఆడు మామూలు నాకడు కాదు, కంట్రీ నంబర్ 1. సార్, మీకు విషయం చెప్పాలి సార్. ఏంటది? అదే అమ్మాయి అబ్బాయి గురించి. చెప్పు. వాళ్ళిద్దరూ నిజంగానే లవర్స్ సార్. అవును సార్, ఆ సీను అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడు సార్. ఎవరిదిరా లవ్వు? ఏంట్రా సిన్సియర్ గా ప్రేమించుకోవడం? బాగా ఆస్తున్న అందమైన పిల్లని చూసి వెంటపడి బ్లేడ్లతో కోసుకుని రక్తంతో లెటర్లు రాసి 4 మాయ మాటలు చెప్పి బుట్టలో పడేయటం కాదురా ప్రేమంటే. వస్తే కొండ పోతే అదేదో అన్నట్టు ప్రతి అడ్డమైన వాడు గురి పెట్టేది లైనేసేది డబ్బున్న అమ్మాయిలకే కదరా. వర్కౌట్ అయ్యే అమ్మాయి లైన్ లో పడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆ ఇంటికి అల్లుడైపోయి కోట్ల ఆస్తికి అప్పనంగా వారసుడైపోవచ్చు. పైసా ఖర్చు లేకుండా అందమైన అమ్మాయితో రొమాన్స్, ఏ కష్టం పడకుండా తయారుగా వచ్చిన కారులో షికారులు. సుఖానికి సుఖం, స్టేటస్ కి స్టేటస్. ఏ నువ్వన్న ప్రేమ హై క్లాస్ అమ్మాయిల మేకప్పుల్లోనూ మేడకప్పుల్లోనే ఉంటుందా? స్లమ్ముల్లోనూ మురికివాడల్లోనూ కూలీ నాలీ చేసుకునే అమ్మాయిల కొప్పుల్లో ఉండదా?
ఏనాడైనా ఏ కాలేజీ కుర్రాడైనా ఓ పేదింటి పిల్లనో లేదా రోడ్ల మీద కాగితాలు ఏరుకునేదాన్నో కుంటిదాన్నో గుడ్డిదాన్నో అనాథనో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నువ్వు ఎప్పుడైనా విన్నావా? మాట్లాడవే. వెళ్ళలేదండి. నువ్వు వెళ్ళారా? ఆ. కూర్చో. అంతెందుకు, నీ సంగతికి వద్దాం. నీ కూతురు పిక్ పాకెట్ గాడిని ప్రేమించిందనుకో, వాడికిచ్చి పెళ్లి చేస్తావా? ఓ బేవర్స్ గాడిని లవ్ చేసిందనుకో, వాడికిచ్చి చేస్తావా? నోటితో చెప్పు. చేయనండి. నువ్వు వాడి మక్కెలు ఎరగొట్టి బొక్కలో దోస్తావు, అంతేగా? నోటితో. అంటే అంటే నెలకి 3,000 రూపాయలు సంపాదించే నీ రేంజ్కే అలా అంటే కోటీశ్వరుడైనా పిల్ల తండ్రి ఆ ఫుట్పాత్ గాడికిచ్చి పెళ్లి ఎలా చేస్తాడనుకున్నావురా? పోరా. ప్రేమించుకున్నారంట, ప్రేమించుకున్నారు. నువ్వు పారిపో తాతయ్య. తాతయ్య నువ్వు పారిపో, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తాతయ్య నా మాట విను, నువ్వు పారిపో. చంపైని చంపాలి, చావైని చావాలి, అంతేగాని వీపు చూపించి పారిపోవడం మన వంశంలో లేదురా. రాణిరా నా కొడుకుల్ని, నువ్వు తప్పు. తాతయ్య బొత్తిగా మాట్లాడుకో. వాడు చాలా మంది ఉన్నారు, దొరికితే చంపేస్తారు. చంపమండ్రా, సత్య ముందు కనీసం నలుగురున్న వేసి సస్తాడ్రా. ఏరా, ఎండ కన్నెరక్కుండా పెంచిన నా బిడ్డని కన్నె కాదు అన్నీ అనుభవించాను అని పుట్టుమచ్చ లెక్కలు చెప్తావరా? జాతి తక్కువ నాయల. చెయ్యి కాల్తుందని నా కూతురికి హారతి కూడా నేనే పట్టేవాడిరా. అలాంటిది నా కూతురు తప్పుడుదంటూ దాని జీవితంలో నిప్పులు పోస్తావరా? మోసాలి నా చూడండి, అందరూ చూడండి. బీడీకి కూడా గతి లేని బికారి నా కొడుకులు బిల్డింగ్ల మీద కన్నేస్తే ఏం జరుగుతుందో చూడండి, బాగా చూడండి. ఎందుకు సార్ ఆపారు? నా పరువు తగలెట్టిన ఈ నాయలు బురద కావాల్సిందే. మీరు తప్పుకోండి. ఏంటండి మీరు మాట్లాడేది? మీకేమైనా పిచ్చెక్కిందా? అవును, పిచ్చే ఎక్కింది. వీళ్ళిద్దరిని సజీవ దహనం చేస్తే గానీ నా పిచ్చి తగ్గదు. వీళ్లను సజీవ దహనం చేసి మీరు సజీవ సమాధి అవ్వాలనుకుంటున్నారా? వీళ్లను చంపితే మీరు జీవితాంతం జైల్లో సమాధి అవుతారు. అయినా పర్వాలేదు, నా పరువు నా కుటుంబ గౌరవం నాశనం చేసిన వీళ్ళ బూడిద కల్లారా చూడాల్సిందే. 1000 మంది ముందు వీడు నా కూతుర్ని బేవర్స్ అన్నాడు. నా కూతురి ఒంటి మీద వాడి పళ్ళగాట్లు గోరు గిచ్చుళ్ళు ఉన్నాయన్నాడు సార్ వీడు. ఆగండి. ఇంకా నా కూతురు పెళ్లి ఎలా అవుతుందండి? చంపితే అవుతుందా? వీళ్ళని చంపితే మీ కూతురు పెళ్ళైపోతుందా? చెప్పండి. వదిలేస్తే అవుతుందా? క్షమించేస్తే అవుతుందా? ఏం చేస్తే దాని పెళ్లి అవుతుందండి? ఎవడి కాలు పట్టుకుంటే దాన్ని కట్టుకుంటాడు. ఇంత జరిగాక ఇక దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నేను చేసుకుంటాను. అవునండి, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. నేనేదో మీ అసహాయతను అడ్డం పెట్టుకుని ఈ అవకాశాన్ని వాడుకోవటానికి అంటున్న మాటలు కావి, మనస్ఫూర్తిగా అంటున్నాను. మాకు తెలుసు బాబు, కానీ మా అమ్మాయి గతం గురించి అంతా తెలుసు. తెలిసే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. శీలం అనేది శరీరానికి సంబంధించింది అనుకునేవాణ్ణి కాను నేను. అది మనసులో ఉంటుందని నమ్మేవాణ్ణి. నాకు గతంలో పెళ్ళయింది, కానీ తను చనిపోయింది. అంటే నేను శీలం పోయిన వాణ్ణే కదా. నాకు లేని శీలం నా భార్యలో ఉండాలనుకోవడం, మందు తాగుతూ మద్య నిషేధం కావాలని వాగినట్టుంటుంది. పెళ్లికి ముందు మీ అమ్మాయి ఏంటనే దానికంటే
పెళ్ళయిన తర్వాత నా భార్యగా నన్ను అర్థం చేసుకుని సర్దుకుపోవటం నాకు ముఖ్యం. బాబు, నేను వింటుంది అబద్ధమో నిజమో, చూస్తుంది కలో మాయో, నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. ఆ దేవుడే స్వయంగా వచ్చి నీకు వరం ఇస్తాను అంటే ఆనందంతో గొంతు పెగలడం లేదు. థ్యాంక్ యూ బాబు. ఒక్కసారి మధు అభిప్రాయం కూడా తెలుసుకుంటే. మా అమ్మాయికి ఇష్టమే బాబు. మీరే మరోసారి ఆలోచించి నిర్ణయించుకుంటే. మీ అమ్మాయిని చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలు బాబు, ఈ ఒక్క మాట చాలు. ఈ సిటీ మొత్తం ఆశ్చర్యపోయేలా మీ పెళ్లి ఘనంగా గర్వంగా నేను చేయిస్తాను. వద్దండి, ఇప్పటికే ఓసారి పెళ్ళాగిపోయి మధు అందరిలోనూ అల్లరిపాలైంది. మళ్ళీ ఆ పొరపాటు జరగటానికి వీల్లేదు. అందుకే మన అనుకునే నలుగురు మధ్య సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. అదేంటి బాబు? అవునండి, అలాగే చేద్దాం. అవునన్నయ్య, అదే బెటర్. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. ఇప్పుడు టైం ఎంత అయింది తాతయ్య? 10-20. ఏ ఇంకో 10 నిమిషాల్లో మధు పెళ్లి తాతయ్య. భర్త బతికుండగానే భార్యకి పెళ్ళవడం నువ్వెక్కడైనా చూసావా? కానీ నా భార్యకి అవుతోంది తాతయ్య. బాబు, నేను దురదృష్ట జాతకుండి తాతయ్య. పుట్టగానే నా తల్లిదండ్రులని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా భార్య కూడా నాకు దూరం అవుతోంది. తాతయ్య, నాకు మాటిస్తావా? కనీసం నువ్వైనా నన్ను విడిచిపెట్టకుండా ఎప్పటికీ నాతోనే ఉంటానని. ఆ చావే రెండు వెతుక్కుంటూ వచ్చిన దాన్ని చంపైనా సరే నీతోనే ఉంటాను. చివరి వరకు నీతోనే ఉంటాను. మీ పేరు?